హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్యూన్ ఇండియన్ ట్రేడర్. ఈరోజు మన 100 డేస్ ఛాలెంజ్ సిరీస్లో భాగంగా డే 3, 29th January 2025. సో టైం అయితే 11:20 అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 hours తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి 30 minutes తాలూకా రేంజ్ అయితే ఏముంటుందో ఆ రేంజ్ లోపలికి వచ్చి క్లోజ్ అయితే అయ్యింది. రెడ్ క్యాండిల్ కింద మన ఎంట్రీ అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చి మన క్యాండిల్ పైన అండ్ దెన్ టేక్ ప్రాఫిట్ మన సిపిఆర్ లెవెల్ అక్కడికి టేక్ ప్రాఫిట్ తీసుకుంటున్నాం. సో అయితే ఈ ట్రేడ్ అనేది చాలా తక్కువ లెస్ క్వాంటిటీతో మనం ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ఎస్టర్డే కొన అప్ సైడ్ మూవ్ అయింది అండ్ కొంచెం పాజిటివ్గానే ఉంది. బట్ మనం ట్రెండ్కి ఎగెనెస్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో ప్లాన్ చేస్తున్నాం. ఆప్షన్స్లో అయితే రిస్క్ టు రివార్డ్ మనకు 1:1.5 వరకు వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది సిపిఆర్ వరకు వస్తే లేదంటే మన ప్రాఫిట్ వైపుకి వెళ్తుందో అన్నది మీకు కాసేపట్లో తెలుస్తుంది. ఫస్ట్ ట్రేడ్ అయితే నేను క్లోజ్ చేశానండి. సో మీరు చూసినట్లయితే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే ఒకసారి మూవ్ అయితే ఇచ్చింది, ఒక బిగ్ మూవ్ అయితే ఇచ్చింది. అండ్ దెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా టార్గెట్ హిట్ అవ్వకుండా, మేబీ టార్గెట్ ఒక 10-15 పాయింట్స్ దూరంలో ఉందనగా ఆప్షన్స్లో అది అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయింది. సో రియల్లీ అన్లక్కీ, మన ప్రాఫిట్ టార్గెట్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. సో బట్ నేను సెకండ్ ట్రేడ్ అయితే డిప్లాయ్ చేశాను. ఎక్కడికైతే మళ్ళీ సేమ్ లెవెల్కి ఎక్కడికి వచ్చిన తర్వాత హ్యూజ్ విక్ నేను చూసిన తర్వాత ఇంకా సెకండ్ ట్రేడ్ని అయితే నేను తీసుకున్నాను. మీరు చూసినట్లయితే ఫస్ట్ ట్రేడ్ జస్ట్ కాస్ట్ టు కాస్ట్ దగ్గర నేను తీసాను. జస్ట్ వచ్చిన స్టాప్ లాస్ హిట్ అవ్వకముందే నేనైతే ట్రేడ్ నుంచి అయితే బయటకు వచ్చేసాను. సో నేనైతే ఇప్పుడు సెకండ్ ట్రేడ్ అయితే డిప్లాయ్ చేశాను. ఎక్కడైతే మనకి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని సిపిఆర్ దగ్గర నుంచి పైకి వచ్చి మళ్ళీ సేమ్ వాల్యూ దగ్గరికి వచ్చిందో, నేను ఇంతకు ముందు ఎక్కడైతే నేను సెల్ చేశానో డౌన్ సైడ్కి, ఇప్పుడు నేను ఒక పుట్టుని తీసుకొని సో అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి అక్కడి నుంచే ఇంకొక పుట్టుని తీసుకొని సెల్ చేశాను. సో నా డైరెక్షన్ ఇప్పుడు వచ్చి మార్కెట్ అయితే ఇక్కడ నుంచి ఒక R1 వరకు పైకి ఉన్న ఫస్ట్ రెసిస్టెన్స్ లేదంటే నిన్నటి హై ఏదైతే ఉందో అక్కడ వరకు మార్కెట్ వెళ్తుందనే ఒక వ్యూతోని నేను ఇంకొక ట్రేడ్ని అయితే డిప్లాయ్ చేశాను. ప్రీవియస్ వన్ ప్రాఫిట్ మిస్ అయింది కాబట్టి ఆ మూమెంట్ ఆఫ్ ద హీట్లో నేను తీసుకున్న ట్రేడ్గా అయితే చూస్తాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ మూవ్స్. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 1 o'clock అవుతుంది. నేను నా సెకండ్ ట్రేడ్ కొన్న క్లోజ్ చేశానండి. ఒకసారి మీకు సమరీలా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈరోజు నా మైండ్ సెట్ అన్నది ఎలాగున్నది అన్నది, ఒక ట్రేడర్స్ మైండ్ సెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అన్నది మీకు ఒక అర్థం అవుతుంది. సో మార్నింగ్ అయితే ఈ క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన క్యాండిల్ అనేది చాలా న్యూట్రల్గా ఉంది, పైకి కాదు కిందకి వెళ్ళట్లేదు. సో అట్లాంటప్పుడు నేను వెయిట్ చేశాను. సో ఫర్దర్గా నెక్స్ట్ 3 క్యాండిల్స్ ఆల్మోస్ట్ 2 hours వరకు సో అన్ని విక్స్ ఫామ్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ విక్తో ఫామ్ అయ్యి ఇన్సైడ్ 30 minutes రేంజ్ ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ చేసిందో, నేనైతే అక్కడ ఒక ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకున్నాను అప్ టు సిపిఆర్. సో ఇండెక్స్ ప్రకారం అది వచ్చింది, హిట్ అయింది. బట్ ఆప్షన్స్లో ఒక 10-15 పాయింట్స్లో నా టార్గెట్ హిట్ అవ్వగానే అదైతే మళ్ళీ వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పైకి అయితే వెళ్ళిపోయింది. సో నేను ఆ ట్రేడ్ని అయితే క్లోజ్ చేశాను కాస్ట్ టు కాస్ట్కే. సో అండ్ దెన్ ఆఫ్టర్ దట్, సో ఎక్కడైతే ఇది మళ్ళీ పైకి వచ్చిందో సేమ్ ప్రైస్ దగ్గర నేను అప్ సైడ్కి అయితే ఈసారి మళ్ళీ పుట్నైతే సెల్ చేశాను. సో అప్ సైడ్కి R1 వరకు వెళ్తుంది, లేదంటే ఎస్టర్డే డే హై వరకు వెళ్తుంది అని చెప్పేసి ఒక వ్యూతోని. బట్ దట్ ఈస్ ప్యూర్లీ అగ్రెసివ్, ఎందుకంటే నేను క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయలేదు. సో నా ప్రీవియస్ ప్రాఫిట్ ఏదైతే నేను జస్ట్లో మిస్ అయిందని ఒక అగ్రెసివ్తో నేను ఆ ట్రేడ్ని అయితే తీసుకోను. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, ఎందుకంటే అది నా రూల్ కాదు. బట్ సైకలాజికల్గా ఇది ఎవ్రీ ట్రేడర్కి ఏదో టైంలో ఇది వస్తూనే ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బట్ టుడే ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్. బట్ 2 క్యాండిల్స్ తర్వాత అక్కడే ప్రైస్ అన్నది అలా ఉంటున్నప్పుడు నేను దాన్ని అయితే క్లోజ్ చేశాను. సో మీరు చూడొచ్చు ఈరోజు ఓవరాల్గా సో 2 ట్రేడ్స్ కాస్ట్ టు కాస్ట్ నేను బయటకు అయితే వచ్చేసాను. సో ఓవరాల్ ఒక 1600 ఎంతో పాజిటివ్లో కనబడుతుంది, కానీ బట్ అది కాస్ట్ టు కాస్ట్ కింద లెక్క. నేనైతే ట్రేడ్స్ కోసం వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు అసలు యాక్చువల్గా సైడ్ వైజ్గా ఉంది మార్కెట్, వాలటైల్గా ఉంది. సో ఎటువంటి ట్రేడ్స్ తీసుకో నా రూల్ ప్రకారం సో ఎటువంటి ట్రేడ్స్కి ఛాన్స్ లేదు. బట్ నేను ఒక ఫస్ట్ ట్రేడ్ స్టిల్ ఓకే. బట్ అది మన ప్రాఫిట్ హిట్ అవ్వకుండా అక్కడ సపోర్ట్ ఉంటుందని తెలుసు. బట్ అన్లక్కీగా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడితో నేను ట్రేడ్ ఆపియాలి. బట్ సెకండ్ ట్రేడ్ అగ్రెసివ్గా తీసుకున్నాను. సో అదైతే మాత్రం నేను ఎంకరేజ్ చేయను. సో మీ అందరికీ అదొక లెర్నింగ్ లా ఉంటుందని అనుకుంటున్నాను. సో మన సైకాలజీ ఏ విధంగా ఉంటుంది వైల్ డ్యూరింగ్ ద ట్రేడింగ్. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడైతే క్లోజ్ చేశాను సిస్టమ్ కాస్ట్ చూడను. సో ఏదే ప్లాన్ చేసుకున్నా రేపే ప్లాన్ చేసుకుంటాను. సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను. సో మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ కొన రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ ఛానల్ తాలూకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మళ్ళీ రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్.